ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలను కలవనున్నారు. ఈ రోజు రాత్రికి ఢిల్లీలోని ఓ శుభకార్యానికి హాజరవుతారు. అనంతరం ఢిల్లీ నుంచి విశాఖ వస్తారు. రేపు ఉదయం గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే దగ్గుపాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ సభకు హాజరవుతారు. మళ్లీ మధ్యాహ్నం బయలుదేరి ఢిల్లీకి వెళ్తారు. సాయంత్రం భారత్ మండపంలో జరిగే రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్ లో పాల్గొంటారు. రేపు రాత్రి ఢిల్లీలోనే బస్ చేసి 7వ తేదీ ఉదయం అమరావతికి వస్తారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ. శ్రీనివాస్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపు క్రితం ఢిల్లీకి చేస్తున్నారు. ఆయన మరి కొద్దిసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత 4 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలవబోతున్నారు. తర్వాత 5:30 గంటలకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా భేటీ అవుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటలకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కావడం కొంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గత నెల 16వ తేదీన జరిగినటువంటి ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అదే రోజు అమిత్ షాని కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల అపాయింట్మెంట్ కొంత రద్దయింది. దాంతో ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో అమిత్ షాతో ఏపీకి సంబంధించినటువంటి అనేక విషయాలను ఆయన చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. అటు రాజకీయంగానూ అదేవిధంగా అధికారికంగా కూడా ఈ సమావేశం జరగబోతోంది. ముఖ్యంగా రాజ్యసభ సీటు ఏదైతే విజయసాయి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి తన సీటుకు తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. దానికి ఖాళీ ఏర్పడింది. దానికి సంబంధించి బీజేపీ పోటీ చేయాలా లేకపోతే తెలుగుదేశం పోటీ చేయాలా, ఎవరు పోటీ చేసే అవకాశం ఉందని దానిపైన ఈ రోజు సమావేశం జరిగిన తర్వాత స్పష్ట వచ్చే అవకాశం ఉంది. అయితే దాన్ని తెలుగుదేశం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ వద్ద కోరే అవకాశం ఉంటుంది కూడా మనకు అనుకున్నటువంటి సమాచారం. ఇక నిర్మలా సీతారామన్ ఏదైతే తర్వాత 4 గంటలకు నిర్మలా సీతారామన్ తో కలిసినప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, పోలవరంకి సంబంధించి ఇంకా కొన్ని నిధులు పెండింగ్ లో ఉన్నాయి. అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా వరల్డ్ బ్యాంక్ అదేవిధంగా హక్కులకు సంబంధించి కూడా ఇంకా కొంత త్వరితగతిన నిధులను విడుదల చేయాల్సింది. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో అమరావతి పనులన్నీ నిలిపేశారు కాబట్టి పరిస్థితి అవసరం రాలేదు. కానీ ఇక ఎన్నికల కోడ్ నేపథ్యంలో అక్కడ అమరావతికి సంబంధించిన పనులకు త్వరితగతిన చేసేందుకు నిధులు కూడా అవసరం అవుతాయి. కానీ దానికి సంబంధించిన అంశం ఇక మిగతా కొన్ని లోన్ రీస్ట్రక్చర్ సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకున్నటువంటి అప్పులు ఉన్నాయో వాటికి ఎక్కువ వడ్డీ రేటును చెల్లిస్తున్నారు. దాని కనుక రీస్ట్రక్చర్ చేస్తే కొంత ఆ రుణ భారం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి వడ్డీ భారం దానికి కూడా లోన్ రీస్ట్రక్చర్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా నిర్మలా సీతారామన్ దగ్గర కోరబోతున్నారు. ఇక నితిన్ గడ్కరీ చేస్తే రాష్ట్రానికి సంబంధించినటువంటి రోడ్లు ముఖ్యంగా అమరావతి రింగ్ రోడ్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. అక్కడ అధికారులు కూడా ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి అధికారులను కూడా నియమించింది. దానికి సంబంధించిన అంశంపై కూడా కూలంకషంగా మాట్లాడే అవకాశం ఉంది. ఈ రోజు ఈ సమావేశం తర్వాత ఈ యొక్క రాత్రి 8 గంటలకు ఒక వివాహ కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. ఆ పాల్గొన్న తర్వాత మళ్ళీ ఈ రోజు రాత్రికి ఇక్కడ నుంచి వెళ్ళి వైజాగ్ వెళ్ళిపోతున్నారు. వైజాగ్ నుంచి మళ్ళీ ఢిల్లీకి రాబోతున్నారు. రేపు కూడా కార్యక్రమంలో ఇక్కడ ఏదైతే రిపబ్లిక్ టీవీకి సంబంధించినటువంటి కాన్క్లేవ్ లో పాల్గొంటున్నారు. రేపు వీలైతే ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశం ఉంటుందని మనకు అనుకున్నట్టు సమాచారం. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.